హాయ్ అండి. ఈరోజు గ్రూప్స్‌లో భాగంగా మనం ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం ఎస్ఎన్టీలో భాగంగా యూనిట్ 5లో ఉన్నాము. యూనిట్ 5లో ఇప్పుడు ఏం డిస్కషన్ చేస్తామంటే అంతర్జాతీయంగా వాతావరణ మార్పులను ఎదుర్కొనేయడానికి చేపట్టినటువంటి ఏవైనా ఇంటర్నేషనల్ కార్యక్రమాలు మనకున్నాయా అనేటటువంటివి డిస్కషన్ చేస్తామన్నమాట. ఈ యొక్క సెషన్లో మనం ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఈ వాతావరణ మార్పులకు లోనవుతుంది కదా, ఈ వాతావరణ మార్పులు లోనవ్వడానికి తగ్గించడానికి మనకి కొన్ని అంతర్జాతీయ కార్యక్రమాలు అయితే చేపట్టారు. అవి మనం ఈ యొక్క సెషన్లో డిస్కషన్ అనేటటువంటిది చేస్తాం. సెషన్లోకి వెళ్ళే ముందు మనం ఇప్పుడు కొన్ని బేసిక్ టెర్మినాలజీ తెలుసుకోవాలి. ఇక్కడ మనకు బేసిక్ టెర్మినాలజీ ఏంటంటే ఒకసారి కన్వెన్షన్స్ అంటాడు, ఒకసారి ప్రోటోకాల్ అంటాడు, ఒకసారి కాన్ఫరెన్స్ అంటాడు. ఈ మూడిటికి ముందు మనం ఏంటంటే డెఫినేషన్ తెలుసుకోవాలి, తర్వాత ఇందులోకి రావాలన్నమాట. ఫస్ట్గా మనం ఉదాహరణకి కన్వెన్షన్స్ 1 by 1 తెలుసుకుందాం. కన్వెన్షన్ అంటే ఏమిటి? కన్వెన్షన్ అంటే ఏమిటంటే నేను ఒక కాలేజీని తీసుకుంటా, ఒక కాలేజీని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కాలేజీలో ఒక ఫ్రేమ్ వర్క్ని డిజైన్ చేస్తాం. ఒక ఫ్రేమ్ వర్క్ అనమాట. అంటే ఏంటి ఫ్రేమ్ వర్క్? ఈ ఫ్రేమ్ వర్క్ ఏంటంటే మన కాలేజీని డెవలప్ చేయాలి, ఏ విధంగా డెవలప్ చేయాలి, అలాగే ర్యాగింగ్స్ని ఎలా తగ్గించాలి, అలాగే విద్యార్థులకు ఎటువంటి బోధన కల్పించాలి, అలాగే ల్యాబ్స్ ఎలా చేయాలి అంటే ఇదంతా ఎందులోకి వస్తుంది? ఒక ఫ్రేమ్ వర్క్ అనేటటువంటిది డిజైన్ చేస్తాం అనమాట. ఫ్రేమ్ వర్క్ అంటే ఎలా ఉంటుంది? ఒక 20 నుంచి ఒక 30 పాయింట్లని మనం డిజైన్ చేస్తాం. దీన్ని ఏమంటాము? ఫ్రేమ్ వర్క్. కన్వెన్షన్ ఆన్ ఫ్రేమ్ వర్క్ అంటాం. అంటే కన్వెన్షన్ అంటే ఇప్పుడు మనకు అర్థమైంది. కన్వెన్షన్ అంటే ఏంటంటే ఒక సంస్థ బాగుపడడానికి ఆ సంస్థలో ఉండేటటువంటి వాళ్ళు 20 నుంచి ఒక 30 అంశాలను 20 నుంచి 30 అంశాలని రూపొందిస్తారు. ఒక ఫ్రేమ్ వర్క్. దాన్ని మనం ఏమంటాము? కన్వెన్షన్ అని అంటాం. ఒక కాలేజీలో ఒక కన్వెన్షన్ చేశారనమాట, ఒక ఫ్రేమ్ వర్క్ నిర్ధారించుకున్నారు 20 నుంచి 30 పాయింట్లతో. ఇది మనకి ఫ్రేమ్ వర్క్. ఈ ఫ్రేమ్ వర్క్ ఏమంటాము? కన్వెన్షన్ అని అంటాం. కన్వెన్షన్ అంటే అర్థమైంది. తర్వాత ప్రోటోకాల్. ఏంటి ప్రోటోకాల్? ఈ ప్రోటోకాల్ అంటే ఏంటి? ప్రోటోకాల్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఫ్రేమ్ వర్క్ చేసాం కదా, ఒక ఫ్రేమ్ వర్క్ చేసాం అంటే కన్వెన్షన్ చేసాం. ఆ కన్వెన్షన్ ఏంటి? 20 నుంచి 30 అంశాలతో ఒక ఫ్రేమ్ వర్క్ డిజైన్ చేసాం కాలేజీలో. ఇందులో ఒక అంశాన్ని తీసుకుంటాం. ఇందులో ఒక అంశాన్ని తీసుకొని టార్గెట్ ఇస్తాం. ఈ టార్గెట్ రీచ్ అవ్వాలి. 1 లేదా 2 లేదా 3. దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 20 నుంచి 30 అంశాల్లో 2 నుంచి 3 అంశాలు తీసుకొని టార్గెట్ విధిస్తామన్నమాట. ఈసారి మనము ఏంటి ఒక టార్గెట్, ఈ 20 నుంచి 30 అంశాల్లో 2 లేదా 3 టార్గెట్స్ని తీసుకొని అది మనం నిర్దేశించాలి. అంటే ఏంటి? టార్గెట్ ఇవ్వాలి, రీచ్ అవ్వాలి. అది మనం ప్రోటోకాల్ అంటాం. దాన్ని మనము ప్రోటోకాల్ అంటాం. ప్రోటోకాల్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు విద్యార్థుల యొక్క హాజరు శాతాన్ని పెంచాలి, అదొక టార్గెట్ ఇచ్చామన్నమాట. అదొకటి. అలాగే రెండో టార్గెట్ ర్యాగింగ్ని తగ్గించాలి. ఇటువంటి టార్గెట్ అనమాట. ఇటువంటి టార్గెట్లు ఇస్తే దాన్ని ఏమంటాము? ప్రోటోకాల్ అని అంటాం. ప్రోటోకాల్ అంటే అర్థం ఏంటి? అది ఒక సమావేశమే. అక్కడ ఏం చేస్తారు? ఇక్కడ టార్గెట్స్ ఇస్తారనమాట. 1 లేదా 2 అంశాలను ఇంతకుముందు కన్వెన్షన్లో ఏవైతే ఫ్రేమ్ వర్క్ డిజైన్ చేసుకున్నారో అందులోనివి 1 నుంచి లేదా 5 అంశాలను తీసుకొని టార్గెట్లు ఇస్తారు అందరికి.
ఇది నువ్వు చెయ్యి, ఇది నువ్వు చెయ్యి, ఇది నువ్వు చెయ్యి అని టార్గెట్ నిర్ధారిస్తారనమాట. దాన్ని ఏమంటాము? ప్రోటోకాల్ అంటాం. స్టూడెంట్స్ అలాగా నిర్ణయించుకుంటారనమాట. అది కాలేజ్ తరపు నుంచి. అదే ఇంటర్నేషనల్ అయినా సంస్థలైనా అంతే. ఇప్పుడు మూడోది ఏముంది? కాన్ఫరెన్స్. మూడోది మనకి కాన్ఫరెన్స్. ఏంటి కాన్ఫరెన్స్? కాన్ఫరెన్స్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఒకరి వల్ల అవ్వదు కాన్ఫరెన్స్ అంటే. కాలేజీ ఉంది. కాలేజ్ అంటే ఒకటేనేంటి? కాలేజీలో చాలా మంది ఉంటారు. కాలేజ్ అంటే అర్థం ఏంటి? అందులో ప్రిన్సిపల్ ఉంటాడు, టీచర్స్ ఉంటారు, అలాగే స్టూడెంట్స్ ఉంటారు. అందరూ కలిపి వేదికకి అటెండ్ అవుతారు. ఈ వేదికకి అటెండ్ అయ్యి కాన్ఫరెన్స్ అంటాం దాన్ని. వేదికకి అటెండ్ అయ్యి ఇక్కడ డిస్కషన్ చేస్తారనమాట. ఏం చేద్దాం? ఎలా డెవలప్ చేద్దాం? కాలేజీని ఎలా డెవలప్ చేయాలి? ఆర్థిక ప్రగతి అవ్వచ్చు. అలాగే స్టూడెంట్ గ్రాస్ రేషియో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? మంచి రిజల్ట్స్ ఎలా తేవాలి? ఇవన్నీ ఇక్కడేంటి? ప్రిన్సిపల్, టీచర్లు, స్టూడెంట్లు అందరూ కలిపి ఒక దగ్గర కూర్చొని చర్చించుకొని నివేదించుకొని ఇలా చేస్తే దాన్ని ఏమంటాము? కాన్ఫరెన్స్ అని అంటామన్నమాట. ఇప్పుడు సేమ్ అంతర్జాతీయ ఒప్పందాలకు కూడా ఇదే చేస్తామన్నమాట. ఇప్పుడు మనకి మూడింటికి అర్థమైంది డిఫరెన్స్ ఏంటి? కన్వెన్షన్ అంటే అర్థం ఏంటి? ప్రోటోకాల్ అంటే అర్థం ఏంటి? కాన్ఫరెన్స్ అంటే అర్థం ఏమిటి? అర్థమైంది. అంటే ఒకదాని తర్వాత ఒకటి హైలైట్ అనమాట. మొదటిది జస్ట్ ఫ్రేమ్వర్క్ డిజైన్ చేస్తామన్నమాట. ఒక 20-30 అంశాలు తీసుకొని ఇది చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఔటర్ వ్యూ డిజైన్ చేసాం. ప్రోటోకాల్లో ఏం చేస్తాము? అందులోని అన్నీ చేయం కదా. ఇంపార్టెంట్వి ప్రస్తుత సమాజానికి ఉపయోగపడేటటువంటి ఇంపార్టెంట్ మాత్రమే తీసుకుంటాం. ప్రస్తుతం అర్జెంట్ ఏముంది మనకిప్పుడు? పర్యావరణాన్ని రక్షించాలి. అవి తీసుకుంటాం ప్రోటోకాల్స్లో. ఆ 20-30 అంశాల్లో ప్రోటోకాల్లో ఏం తీసుకుంటామంటే అర్జెంట్ అయినవి తీసుకుంటాం. నార్మల్ ఉంటాయి. సామాజిక సంక్షేమ బాధ్యత అనేటటువంటిది అది వెనక్కి పెడతాం. పర్యావరణాన్ని పరిరక్షించడం అనేటటువంటిది ముందు పెడతాం. అది ప్రోటోకాల్. కాన్ఫరెన్స్ అంటే అందరూ అటెండ్ అవ్వాలి. ఒకరు ఇద్దరు కాదు. ఆ యొక్క వ్యవస్థ మొత్తం అటెండ్ అవుతుంది. వ్యవస్థ మొత్తం అటెండ్ అయ్యి మొత్తం చేస్తుంది అనమాట. ప్రిన్సిపల్, స్టూడెంట్, టీచర్లు అందరూ అటెండ్ అవుతారు కాన్ఫరెన్స్లో. అదే మన అంతర్జాతీయ కార్యక్రమాలు అయితే ఎవరు అటెండ్ అవుతారు? అధ్యక్షులు, ప్రధాన మంత్రులు, కింద క్యాబినెట్ సెక్రటరీ మంత్రులు, సహాయ మంత్రులు, రాయబారులు అందరూ అటెండ్ అవుతారు. కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యి అక్కడ డిస్కషన్ చేసి ఆమోదం పొందిస్తారన్నమాట. ఇది కాన్ఫరెన్స్. ఇలా మూడింటికి డిఫరెన్స్ మనకి ముందుగా అర్థం అవ్వాలన్నమాట. ఇది అర్థమైతేనే ఇవన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు 1 by 1 చూద్దాం. అయితే అంతర్జాతీయ కార్యక్రమాల్లో భాగంగా మనము వాతావరణ మార్పు అనేటటువంటిది ఇప్పుడు చాలా వేగంగా జరుగుతుంది. ఇది ఒకరికి సంబంధించినటువంటి సమస్య కాదు. ఇది భూమి మొత్తానికి సంబంధించింది. అంటే దాని అర్థం ఏంటి? ప్రపంచ దేశాలకు సంబంధించింది అని అర్థం. అందుకే ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాసెస్ అయితే ఎమిషన్స్ అయితేనేమి, గ్లోబల్ వార్మింగ్ అయితేనేమి, సీ లెవెల్ పెరగడం అయితేనేమి, ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ రావడానికి కారణం ఏవంటే మనం చేసేటటువంటి కారకాలు మాత్రమే, మానవుడు చర్యలు. అందువల్లనే ఇవి మనం కన్వెన్షన్స్గా రూపొందిస్తాము. తర్వాత ప్రోటోకాల్గా తీసుకుంటాము. అంటే 1-2 అందులో అంశాలు తీసుకుంటాము. ఆ తర్వాత అందరూ కూర్చొని కాన్ఫరెన్స్ పెట్టుకొని ఆమోదిస్తాము. ఇవి డిఫరెన్స్లు అన్నమాట. మూడింటికి అగ్రిమెంట్లు, మూడింటికి డిఫరెన్స్. అందులో ఒక్కొక్కటి చూద్దాము. 1 by 1 మనం చూద్దాము. 1 by 1 చూద్దాం. ముందుగా ఇది 1992లో వచ్చిందనమాట. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. దేని మీద ఇది? ఫ్రేమ్వర్క్ అన్నాం, కన్వెన్షన్ అన్నాం, క్లైమేట్ చేంజ్ అన్నాం. ఇక్కడ కన్వెన్షన్ అంటే మొదటిది ఏం చెప్పుకున్నాం? ఒక 20-30 సూత్రాలు ఇక్కడ ఈ యొక్క సదస్సులో డిస్కస్ చేస్తారనమాట. ఆమోదించడానికి ఇదిగో ఈ 30 సూత్రాలు ఫాలో అవుదాం, ప్రపంచాన్ని బాగు చేద్దాం అని కన్వెన్షన్. ఇది యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనమాట. ఇది మనకి ఇంపార్టెంట్. అయితే ఇది ఎందులో భాగంగా తీసుకొచ్చారంటే రియో సమ్మిట్లో భాగంగా మనము దీన్ని అనుబంధ సంస్థగా తీసుకొచ్చామన్నమాట.
ఈ ఫ్రేమ్వర్క్ డిజైన్ చేసాం. అయితే మనం ఇది చెప్పుకోకూడదు ముందు. ఇదేంటంటే కన్వెన్షన్‌కి అంటే ఇటువంటి కన్వెన్షన్ అంటే ఇదిగో ఇలా ఉంటదని చూపించడానికి చెప్తున్నాను గానీ 1992లో మనం రియో ఎర్త్ సమ్మిట్ బ్రెజిల్‌లో జరిగింది. ఇది తీసుకున్నాం. అయితే ముందు నుంచి మనం వెళ్దాం. స్టార్టింగ్ నుంచి వెళ్దాం. ఇది అందాక అలా సైడ్‌న పెట్టండి. ఫస్ట్ వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి మొట్టమొదటి చేపట్టినటువంటి అంతర్జాతీయ కార్యక్రమం ఏమిటి అనేటటువంటిది ఇంపార్టెంట్. అంతర్జాతీయ కార్యక్రమం. ఏంటి అంతర్జాతీయ కార్యక్రమం మొట్టమొదటిదంటే మనకి స్టాక్‌హోమ్ కాన్ఫరెన్స్. స్టాక్‌హోమ్ కాన్ఫరెన్స్. స్టాక్‌హోమ్ కాన్ఫరెన్స్. ఈ యొక్క స్టాక్‌హోమ్ కాన్ఫరెన్స్ అనేటటువంటిది 1972లో మనకి వచ్చిందనమాట. చేశారు. ఏది ఫస్ట్ ఇంపార్టెంట్ ఏది మనకి స్టాక్‌హోమ్ కాన్ఫరెన్స్. ఫస్ట్ పేజ్‌లో మనం డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ అది ఇంపార్టెంట్ అనమాట. వన్ బై వన్ వెళ్దాం. వన్ బై వన్ వెళ్తే మనకి క్లారిటీ అనేది వస్తుందనమాట. స్టాక్‌హోమ్ ఫస్ట్‌ది స్టాక్‌హోమ్ కాన్ఫరెన్స్. ఇది మనకి చేశారనమాట మొట్టమొదటిది. స్టాక్‌హోమ్ కాన్ఫరెన్స్. అయితే ఈ స్టాక్‌హోమ్ కాన్ఫరెన్స్ అనేటటువంటిది ఎప్పుడు చేశాం? 1972లో చేశాం. బానే ఉంది. ఇది దేని గురించి అనేది ఇంపార్టెంట్. దీనికి ఒక లక్ష్యం ఇచ్చారనమాట. స్లోగన్. ఒక స్లోగన్ ఇచ్చారు. ఏంటి స్లోగన్ అంటే 1972లోనే ఒకే ఒక భూమి, ఓన్లీ వన్ ఎర్త్. ఓన్లీ వన్ ఎర్త్. ఓన్లీ వన్ ఎర్త్ అనేటటువంటి స్లోగన్ ఇచ్చారనమాట ఇందులో. అయితే మొట్టమొదటి పర్యావరణంపై జరిగినటువంటి సదస్సు కాన్ఫరెన్స్ ఏదంటే మనకిక్కడ ఏంటి స్టాక్‌హోమ్ కాన్ఫరెన్స్. ఎప్పుడు జరిగింది? జూన్ 5th. జూన్ 5th నుంచి 16th వరకు మనకి జరిగింది. జూన్ 5th అనగానే మనకి ఒకటి గుర్తొస్తుంది. ఏంటి గుర్తొస్తుంది? ప్రపంచ పర్యావరణ దినోత్సవము. ఇందులోను భాగంగానే ఇది మొట్టమొదటి పర్యావరణం మీద జరిగేటటువంటి మొట్టమొదటి సదస్సు కాబట్టి ఆ రోజున మనము ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నామనమాట. అయితే ఇందులో మనం ఏం చెప్పాము? కాన్ఫరెన్స్ అంటే ఏం చెప్పాను మనము? అందరూ ఉంటారు ఇందులో. అందరూ కూర్చొని డిస్కషన్ చేస్తారు. ఏమేమి చెయ్యాలి? ఏటేటి తరువాత చేయడానికి ఏమేమి ఇందులో స్థాపించుకోవాలి? ఇవన్నీ ఇందులో మనం చేస్తారనమాట. అందులోను భాగంగానే ఈ స్టాక్‌హోమ్ కాన్ఫరెన్స్‌లో భాగంగానే మనకి స్టాక్‌హోమ్ కాన్ఫరెన్స్. ఇందులోను భాగంగానే మనకేంటంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. దీన్ని మనం ఇందులోను భాగంగానే మనకి ఈ స్థాపనకి దారి తీసిందనమాట. ఏది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేటటువంటిది ఈ సదస్సు ఆధారంగానే మనకి ఉద్భవించింది. ఇవన్నీ పర్యావరణాన్ని ఇంప్రూవ్‌మెంట్ చేయడానికి ఒక పర్టిక్యులర్‌గా కార్యక్రమాలు ఉండాలని దీన్ని తీసుకొచ్చారనమాట. అందరూ కూర్చొని డిస్కషన్ చేశారనమాట. అలాగే ఇందులోను భాగంగానే మనకి సైట్స్ అనేటటువంటిది వచ్చిందనమాట. ఇది మనకెప్పుడొచ్చింది? 1900 అందులోను భాగంగానే దీన్ని కూడా మనం తెచ్చామనమాట. 72లోనే మనం తెచ్చుకున్నాం. సైట్స్ అయితే 73లో తెచ్చుకున్నాం. అమలు అనేటటువంటిది తర్వాత చేస్తారనమాట. 75లో చేస్తారు. అయితే ఇందులోను భాగంగా ఇవన్నీ మనం తెచ్చుకున్నాం. అయితే సైట్స్ అంటే అర్థం ఏంటి? ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అని వన్స్ అగైన్ రిపీట్ అవుతుంది. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫనా. ఇది ఏంటంటే అంతర్జాతీయంగా మనకి వర్తకం అనేటటువంటిది జరగకూడదు, నిరోధించాలి. దేనికి సంబంధించి? ఎండేంజర్డ్ స్పీసెస్ అంతరించిపోతున్నటువంటి స్పీసెస్ని, రెడీగా ఉండేటటువంటి స్పీసెస్ని ఈ వర్తక వాణిజ్యాన్ని నిర్మూలించడానికి ఈ యొక్క సైట్స్ని మనం తీసుకొచ్చామన్నమాట. ఇందులోని భాగంగా స్టాక్‌హోమ్ కాన్ఫరెన్స్‌లో భాగంగా తీసుకొచ్చాం.
మీకు ముందే చెప్పాను. కాన్ఫరెన్స్ అంటే ఏం చెప్పాను? స్టూడెంట్స్‌లు, పిల్లలు, విద్యార్థులు వాళ్ళనే మనం అంటాం. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ అందరూ కలిసి ఏం చేస్తారు? ఒక దగ్గర కూర్చొని అన్నిటిని ఆమోదిస్తారనమాట. అందులోని భాగంగా మనకిక్కడ 26 సూత్రాలని తీసుకొచ్చారనమాట. ఇవన్నీ మనం ఆమోదించాలి. 26 సూత్రాలని. అయితే ఈ స్టాక్‌హోమ్ కాన్ఫరెన్స్ మొట్టమొదటిది కాబట్టి దీన్నే మనకి ఇంకో పేరుతో కూడా మనం పిలుస్తామనమాట. ఇదంతా మీరు నోట్ చేసుకోవాలి. ఓకేనా? ఎక్కడ మనకి అవైలబిలిటీ రేర్ కేసెస్‌లో ఉంటుంది. ఇదంతా కూడా ఏంటంటే మనం నోట్ చేసుకోవాలి. దీన్నే ఈ స్టాక్‌హోమ్ కాన్ఫరెన్స్‌నే మనము యునైటెడ్ నేషన్స్ ఆన్ కాన్ఫరెన్స్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అని కూడా మనం పిలుస్తామనమాట. ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ ఆన్ కాన్ఫరెన్స్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అని దేన్ని పిలుస్తాము? స్టాక్‌హోమ్ కాన్ఫరెన్స్ అనే మనం పిలుస్తామనమాట. అయితే ఇది 1972లో జరిగింది. మన భారతదేశం పాల్గొన్నదా? విత్ రెస్పెక్ట్ టు మనకి ఇండియా చూడాలి ఎప్పుడైనా. ఇండియా పాల్గొన్నది 1972 కదా! అప్పుడు మన ప్రధాని ఎవరు? ప్రధాని మనకి ఇందిరాగాంధీ. ఈమె వెళ్ళారనమాట. స్టాక్‌హోమ్ కాన్ఫరెన్స్‌కి వెళ్ళారు. స్వీడన్. అయితే వెళ్ళి పాల్గొన్నారు. అక్కడ మరి ప్రసంగిస్తారు కదా మనోళ్ళు. ఏది ఈమె ప్రసంగించారంటే పేదరికమే అతిపెద్ద కాలుష్యము అని నినాదం ఇచ్చిందనమాట. అక్కడికెళ్ళి పేదరికమే అతిపెద్ద కాలుష్యము అని నినాదం ఇచ్చింది. పర్యావరణ కాలుష్యమే జరుగుతుంది కదా! అప్పటికి ఉన్న పరిస్థితులు బట్టి పేదరికం చాలా ఎక్కువ ఉండేదనమాట. అందువల్లే అతిపెద్ద కాలుష్యం ఏదంటే పేదరికమే అని ఆమె వ్యూలో చెప్పారనమాట. అయితే తర్వాత ఆ కాన్ఫరెన్స్ అవ్వగానే ఇండియాకొచ్చారామె. ఇండియాకొచ్చి వరాసగా అన్నిట్ల మీద చట్టాలు తెచ్చేసామనమాట. స్టాక్‌హోమ్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగిందని చెప్పుకున్నాం? 1972. అదే సమయం భారత్‌కొచ్చి వెంటనే వన్యప్రాణి సంరక్షణ చట్టం తెచ్చుకున్నామనమాట. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ తెచ్చుకున్నాం. ఆ తర్వాత చకచక అన్నీ తీసుకొచ్చామనమాట. కాలుష్యంకే కదా ఇవన్నీ తగ్గించాలి పర్యావరణాన్ని. 1974లో జల కాలుష్యం తగ్గించాలి అని చట్టం తీసుకొచ్చామనమాట. జల కాలుష్య నియంత్రణ చట్టం. ఆ తర్వాత ఏం చేసాము? ఒక్కొక్కటి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామనమాట. 1980లో అటవీ పరిరక్షణ చట్టం తీసుకొచ్చాం. అటవీ సంరక్షణ చట్టం తీసుకొచ్చాం. మరి 81లో ఇవన్నీ గుర్తుంచుకోండి. 72లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చాం. 74లో జల కాలుష్యం తీసుకొచ్చాం. 80లో అటవీ సంరక్షణ చట్టం తీసుకొచ్చాం. మ్యాచింగ్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మళ్ళీ 81లో ఏం తీసుకొచ్చాం? జల అయిపోయింది కాబట్టి వాయు కాలుష్యం నియంత్రణ చట్టం. వాయు కాలుష్య నియంత్రణ చట్టం తీసుకొచ్చామనమాట 81లో. ఆ తర్వాత 1 బై 1 86లో ఏం తీసుకొచ్చాం? ఇది అందరికీ తెలుసు. పర్యావరణ పరిరక్షణ చట్టం తీసుకొచ్చామనమాట. ఇలా అన్నిటిని కూడా ఆ యొక్క దానిలో భాగంగా ఇవన్నీ కంటిన్యూషన్‌గా వెళ్ళిపోయిందనమాట అలా. ఇందులోను భాగంగా మనం ఏం తీసుకొచ్చాము? యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొచ్చామని చెప్పుకున్నాం. స్టాక్‌హోమ్ కాన్ఫరెన్స్‌లో భాగంగానే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ 1972 తీసుకొచ్చామని చెప్పుకున్నాం. ఇదే తీసుకొచ్చాం. ఇది ఎక్కడ ఉంటుంది? దీని హెడ్ క్వార్టర్స్ నైరోబి అని మనకు తెలుసు. ఎన్నో సార్లు డిస్కషన్ చేసాం. నైరోబి అంటే ఏంటి? కెన్యాలో నైరోబి ప్రాంతంలో ఉంటుందన్నమాట. అయితే ఇది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేటటువంటిది కొన్ని రిపోర్ట్స్ ఇస్తుందన్నమాట. అవి మనకి ఇంపార్టెంట్. ఏంటేంటి? ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్, అలాగే గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అవుట్లుక్ రిపోర్ట్, అంటే ప్రపంచ పర్యావరణ పరిస్థితులపై సమగ్ర నివేదిక ఇస్తుందన్నమాట ఇది.
ఏది గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అవుట్లుక్. అలాగే అడాప్షన్ గ్యాప్ రిపోర్ట్. అంటే ఎంత ఉంది, వాతావరణ మార్పులకు అలవాటు పడడానికి ఇంకా ఎంత అవసరమైన నిధులు గురించి వివరిస్తుంది అనమాట. అలాగే ఫ్రాంటియర్ రిపోర్ట్ ఇలా 4 రిపోర్ట్స్ ఇది ఇస్తుంది అనమాట. ఫ్రాంటియర్ అంటే ఏంటి, భవిష్యత్తులో వచ్చే సవాళ్ళు ఏవైతే ఉంటాయో మనకి వాటి గురించి హెచ్చరిస్తుంది. అంతర్జాతీయంగా అన్ని ప్రభుత్వాలకి హెచ్చరికలు జారీ చేసి నివేదికలు సమర్పిస్తుంది అనమాట. ఇందులో 4 రిపోర్ట్స్ ఉన్నాయి, ఇవి గుర్తుంచుకోవాలి. ఇందులోని భాగంగానే ఈ అంతర్జాతీయ ఒప్పందాలు అనేటటువంటివి ఇందులోని భాగంగా చాలా వచ్చాయి. ఇందులోని భాగంగా యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాంలో భాగంగానే మనకి ఎన్నో కన్వెన్షన్స్ వచ్చాయి, ప్రోటోకాల్స్ వచ్చాయి, అలాగే కాన్ఫరెన్స్లు వచ్చాయి. అవి ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. మొట్టమొదటిది ఇది కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి మనం. స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ అనేటటువంటిది మనం గుర్తుంచుకోవాలి. అందులో మొట్టమొదటిది ఏంటంటే వియన్నా కన్వెన్షన్. ఇది నిన్న చెప్పుకున్నాం, వియన్నా కన్వెన్షన్. కాబట్టి దీని గురించి అంతగా మనకి అనవసరం అన్నమాట. ఓకేనా. వియన్నా కన్వెన్షన్ ఇంతకు ముందు పార్ట్ చూడండి, ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా వియన్నా కన్వెన్షన్ చెప్పుకున్నాం. ఏంటి వియన్నా కన్వెన్షన్, ఏం చేస్తుంది? ఇది 1985లో తెచ్చుకున్నామని చెప్పాం. మొట్టమొదటగా ఇది ఏం చేసిందంటే ఈ యొక్క ఏవైతే ఓజోన్కు సంబంధించి ఉంటాయో వాటి గురించి అనమాట మనకి ప్రభుత్వాలు ఇన్ఫర్మేషన్ చేంజ్ చేసుకోవడము గట్టా చేయొచ్చు అనమాట. ఈ కన్వెన్షన్లో భాగంగా 85లో తెచ్చామన్నమాట ఈ యొక్క వియన్నా కన్వెన్షన్ అనేటటువంటిది ఓజోన్కు సంబంధించి. అలాగే ఓజోన్కు సంబంధించి కిందిటి క్లాస్లో చూడండి, అవన్నీ ఉంటాయి. అలాగే మాంట్రియల్ ప్రోటోకాల్ కూడా తీసుకొచ్చాం. ఇది కూడా 1987లో అని మనకు తెలుసు. కిందిటి క్లాస్లో ఒకసారి వెరిఫై చేయండి. ఓకేనా. ఇది కూడా మాంట్రియల్ ప్రోటోకాల్ ఏం చేసామంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ని నిషేధించాం దశల వారీగా అని చెప్పుకున్నాం. కాబట్టి ఇది కూడా అవసరం లేదు చెప్పను, అక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం చూసుకోవచ్చు. తర్వాత మనకి కిగాలి సవరణ కూడా ఇందులో భాగంగా 2016లో దీనికి అమెండ్మెంట్గా తీసుకొచ్చాం. కిగాలి సవరణ 2016లో దీనికి అమెండ్మెంట్ దేనికి మాంట్రియల్ ప్రోటోకాల్కి కంటిన్యూస్గా ఇది తీసుకొచ్చామన్నమాట. ఏంటి కిగాలి హెచ్ఎఫ్సీలు తగ్గించాలని చెప్పుకున్నాం. డైరెక్ట్ బిట్ ఇచ్చేస్తాడు, ఇవి యువతల మ్యాచింగ్ అడుగుతాడు మనకి. ఓకేనా. ఇందులోని భాగంగా మనకి చాలా ఉన్నాయి. ఈ 3 ఇందులోని భాగంగా మనకి జరిగాయి అన్నమాట. కాబట్టి 1 లైన్ ఆన్సరే అడుగుతాడు, ఎక్కువగా మనకి ఇబ్బంది పెట్టడు. కానీ మనం ఇంత డెప్త్ అనవసరం. నేనైతే డెప్త్ ఎక్కువే చెప్తాను, నాకు తెలిసి ఇంత అవసరం లేదు. ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్ అన్నీ చూసాం కాబట్టి అంతగా మనకి ఇది చేయడం అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవన్నీ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాంలో భాగంగానే వచ్చినవన్నీ గుర్తుపెట్టుకోవాలి. కార్టిజినా ప్రోటోకాల్ తరువాతది మనకి కార్టిజినా ప్రోటోకాల్. ఇది ప్రోటోకాల్ 2000లో తీసుకొచ్చాం. దీన్ని 2000లో తీసుకొచ్చాం. యువతల ప్రోటోకాల్స్ కాన్ఫరెన్స్లో ఇచ్చేస్తాడు, యువతల ఇయర్స్ ఇస్తాడు, మ్యాచింగ్ చేయండి అంటాడు. ఇందులో మెయిన్ మనం ఏం తీసుకుంటామంటే లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్, వీటి గురించి ముఖ్యంగా ప్రికాషన్స్ తీసుకున్నాం అనమాట. లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి? లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ అంటే ఇక్కడ మనకి బయోసేఫ్టీ అనేటటువంటిది ఇంపార్టెంట్. ఏవైతే భూమి మీద జీవరాశులు ఉన్నాయో వాటిని మనం మాడిఫై చేసి మార్చుకోవచ్చు మనకు తగ్గట్టుగా. ఇవేవైతే ఈ యొక్క జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ ఉన్నాయి కదా, మీరు మార్చుకొని మనం బీటీ పత్తి బ్యాసిల్లస్ తురంజెనసిస్ అనేటటువంటి బ్యాక్టీరియాను ఉపయోగించి మనం పత్తి పంటని మనం దిగుబడి ఎక్కువగా వస్తుంది కదా, వాటికి సంబంధించి అనమాట. ఏవైతే లివింగ్ ఉంటాయో అవి మాడిఫైడ్ చేసి మనం ఏం మాడిఫై చేస్తాం? ఆర్గానిజమ్స్ని, వీటిల్ని. కాబట్టి వీటిని సంరక్షించుకోవాలని ఇందులో మనకి స్ట్రిక్ట్ ప్రోటోకాల్ అయితే తీసుకొచ్చారు కార్టిజినాలో 2000లో. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందులో భాగంగానే మనకి నగోయా కూడా తీసుకొచ్చారు. నగోయా
ఈ యొక్క నగోయా ఇది కూడా మనకి ప్రోటోకాలే. ఇది ఎప్పుడు వచ్చింది? 2010లో మనకి వచ్చింది. ఇదేం చెప్తుంది? యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ ఇది చెప్తుంది అనమాట. ఏవైతే జన్యు వనరులు ఉంటాయి కదా అవి మనం మార్చుకోవచ్చు. జెనెటికల్లీ ఏవైతే మాడిఫైడ్ ఉంటాయో అవన్నీ మనం మార్చుకోవచ్చు. ఇంతకు ముందు ఏంటి? లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నమాట. భూమి మీద ఏవైతే జీవరాశులు ఉంటాయో వాటిని మనం బయోసేఫ్టీ చేయాలి. అంటే మార్చకూడదు. వాటి యొక్క స్థలాలను కానీ వాటి యొక్క మనుగడను కానీ మనం మార్చకుండా నువ్వు ఏదైనా చేయొచ్చు. ఇది మాడిఫైడ్ క్రాప్స్ అనమాట. ఇది మనం గుర్తించుకోండి. రెండు ఒకసారి డిఫరెన్స్ ఒకసారి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకేనా? తరువాత మనం ఏం తీసుకొచ్చామంటే బెసెల్ కన్వెన్షన్ తీసుకొచ్చాం. దాన్నే బాసిల్ కన్వెన్షన్ అని కూడా అంటాం. బాసెల్ కన్వెన్షన్. ఈ యొక్క బాసెల్ కన్వెన్షన్లో ఏం చేసామంటే ఇది మనకి 1989లో మనం తీసుకొచ్చామన్నమాట. 1989లో. అంటే ఇప్పుడు ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ఏంటంటే మనకి ప్రమాదకర వ్యర్థాలు ఉంటాయి. ఆ ప్రమాదకర వ్యర్థాలు అనేటటువంటి రవాణాన్ని నియంత్రించడానికి కంట్రోల్ చేయడానికి ఈ యొక్క బాసిల్ అనేటటువంటి కన్వెన్షన్ చేశామన్నమాట. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ప్రమాదకర వ్యర్థాల రవాణాని తగ్గించాలని. ఎందుకంటే ఇప్పుడు అవి ఏమవుతాయి? లీచింగ్ గురయ్యి మనకి ఆ యొక్క దేశమంతా పాడవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు న్యూక్లియర్ ఎనర్జీ ఉంది. ఈ న్యూక్లియర్ ఎనర్జీలో భాగంగా మనకి చాలామంది ఏం చేస్తున్నారంటే ఓపెన్ న్యూక్లియర్ సైకిల్ని ఫాలో అవుతున్నారనమాట. ఈ యొక్క ఓపెన్ న్యూక్లియర్ సైకిల్ని ఫాలో అవడం వల్ల ఏమవుతుంది? ఎక్కువ వ్యర్థాలు పేరుకుపోయి రేడియో ధార్మికత అనేటటువంటిది పెరుగుతుంది. వీటిల్ని డంప్ చేస్తారు ఇంకొక ఆఫ్రికా ఖండాలకి గట్ట. అటువంటిది మనకిక్కడ నిషేధం అనేటటువంటిది జరిగిందనమాట. ఒకవేళ హానికర పదార్థాలను ఏవైనా మనం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి దేశానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటే ఆ మధ్య వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. అక్కడ ఆ డంప్ చేసేటప్పుడు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏమవుతుంది? లీకేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ మధ్య ప్రాంతాలు నాశనం అవుతాయి. అందుకని ఈ యొక్క కన్వెన్షన్ అనేటటువంటిది తీసుకొచ్చామన్నమాట. అది మనకి ఇంపార్టెంట్. బాసెల్ కన్వెన్షన్ 89లోన. దానికి 10 సంవత్సరాల ముందు బాన్ కన్వెన్షన్ తీసుకొచ్చాం. దానికి 10 సంవత్సరాల ముందు బాన్ కన్వెన్షన్ అంటే 79 అని. 79లో మనకి బాన్ కన్వెన్షన్ తీసుకొచ్చాము. 89లో బాసెల్ కన్వెన్షన్ తీసుకొచ్చాము. అది గుర్తించుకోండి. 79, 89. అలాగే మనకి మాంట్రియల్ ప్రోటోకాల్ ఎప్పుడు తీసుకొచ్చాం? 1987. అదే క్యోటో ప్రోటోకాల్ 1997. ఇలా రెండేసి ఇలా గుర్తించుకోండి ఒక దగ్గర. బాన్ కన్వెన్షన్ 79, బాసెల్ కన్వెన్షన్ 89. అదే మాంట్రియల్ ప్రోటోకాల్ 87, క్యోటో ప్రోటోకాల్ 97. అలా గుర్తించుకోండి. మరి యొక్క బాన్ కన్వెన్షన్ అనేటటువంటిది ఏంటి? ఈ యొక్క బాన్ కన్వెన్షన్ అనేటటువంటిది మనకి ఏంటి అనేటటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్. అయితే ఏంటి బాన్ కన్వెన్షన్ మనకి? ఏవైనా మనకి దీన్నే ఇంకో పేరుతో కూడా మనం పిలుస్తాం అనమాట. CMS అని పిలుస్తాం. అంటే కన్వెన్షన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసెస్. పేరులోనే ఉంది. మైగ్రేటరీ స్పీసెస్ వలస జీవుల సంరక్షణ అనేటటువంటిది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వలసలు వెళ్తాయి కదా జీవులు, వాటి సంరక్షణ గురించి ఈ కన్వెన్షన్ చేసుకున్నాం అనమాట. అలాగే రోటర్ డ్యామ్ కన్వెన్షన్ చేసాం. రోటర్ డ్యామ్ కన్వెన్షన్ ఇది ఎప్పుడు చేసాం? 98లో చేసాం రోటర్ డ్యామ్ కన్వెన్షన్. ఇదేంటి? ప్రమాదకర రసాయనాలు, పురుగు మందులు వీటిల గురించి. ఇవి ఏంటంటే ఎప్పుడైనా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సరఫరా చేసేటప్పుడు ముందస్తు సమాచారం ఇవ్వాలన్నమాట. ఏదైనా జరగచ్చు కదా అందుకు. అలాగే తర్వాత మనకేం తీసుకొచ్చామంటే స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్. ఇంతకుముందు తీసుకొచ్చాం స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్. ఇదేంటంటే స్టాక్ హోమ్ కన్వెన్షన్ తీసుకొచ్చాం.
స్టాక్ హోమ్ కన్వెన్షన్. కన్వెన్షన్ ఇది ఎప్పుడు తీసుకొచ్చాం? 2001 కన్వెన్షన్. అదే కాన్ఫరెన్స్ అయితే 72 స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్. గుర్తుంచుకోండి డిఫరెన్స్. ఇది దేనికి? పెరిసిస్ట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ని తగ్గించడానికి. పెరిసిస్ట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ని తగ్గించడానికి. ఇటువంటివి 12 ఉన్నాయన్నమాట ఈ యొక్క పొల్యూటెంట్స్ అనేటటువంటివి. పెరిసిస్టెంట్ అర్థం ఏంటి? దీర్ఘకాలిక అనేటటువంటి రసాయనాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ ఎథైల్, మిథైల్, బ్యూటైల్ వీటికి సంబంధించినటువంటి ఆల్కహాలిక్ గ్రూప్స్ అనమాట. ఈ యొక్క పెస్టిసైడ్స్ మనం తగ్గించాలి, ఈ యొక్క పొల్యూటెంట్స్ని తగ్గించాలి. అందులోని భాగంగా స్టాక్ హోమ్ కన్వెన్షన్ అనేటటువంటిది మనం తీసుకొచ్చాం. అలాగే మినీమేటా ఇది కూడా తీసుకొచ్చాం. మినీమేటా ఏంటి? మినీమేటా అంటే ఇది 2013లో తీసుకొచ్చామన్నమాట. 2013లో దీనికి పాదరసానికి సంబంధించి అనమాట. హ్యూమన్ మనుషులని అలాగే ఎన్విరాన్మెంట్ని కాపాడాలి. అందులోని భాగంగా ఈ యొక్క మినీమేటా ఇంపార్టెంట్. ఇది కూడా మనము తీసుకొచ్చామన్నమాట. ఇవన్నీ ఏంటి? చిన్న చిన్నవి కన్వెన్షన్లు, కాన్ఫరెన్స్లు అన్నమాట. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే అసలైనది మనకి ధరిత్రి సదస్సు. ధరిత్రి అన్న, రియో ఎర్త్ సమ్మిట్ అన్న అన్నీ ఒకటే. ధరిత్రి అన్న అక్కడ ఎక్కడ జరిగింది? ఇది రియో డి జెనీరోలో జరిగిందనమాట. రియో ఎర్త్ సమ్మిట్ అన్న ఒకటే అనమాట. అది మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడు జరిగింది ఇది? రియో ఎర్త్ సమ్మిట్ లేదా రియో సదస్సు అంటాం. ఎప్పుడు జరిగింది? 1992లో జరిగింది. ఇందులోని భాగంగానే మనము UNFCCC ఇది మనం తీసుకొచ్చామని స్టార్టింగ్లో చెప్పుకున్నాం. ఇందులోని భాగంగా అయితే ఈ యొక్క ధరిత్రి సదస్సులో భాగంగా దీన్ని మనం తీసుకొచ్చాం. ఎప్పుడు స్టార్ట్ చేసాం? ఇది 1992 ఏప్రిల్ 22 నుంచి ఈ యొక్క సదస్సు అనేటటువంటిది జరిగాయి అన్నమాట. దీన్నే మనం ఎర్త్ చార్టర్ అని కూడా అంటాం. ఎర్త్ చార్టర్ అని కూడా అంటాం అన్నమాట. ఇంపార్టెంట్. ఎర్త్ చార్టర్ అని కూడా అంటాం. అయితే ఇక్కడ స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ అనేటటువంటిది పర్యావరణ పరిరక్షణకి మొట్టమొదటి జరిగిన సదస్సు. మరి సుస్థిరాభివృద్ధిపై జరిగినటువంటి మొట్టమొదటి సదస్సు ఏదంటే ధరిత్రి సదస్సు. ప్రతి లైను మనకి ఇంపార్టెంటే. ఇదిగో అక్కడ చెప్పాను, ఇదిగో ఇక్కడ చెప్పాను అని చెప్తాను తర్వాత. ఎగ్జామినేషన్ రాసిన తర్వాత ప్రతి పాయింట్ మిస్ అవ్వదు. అలా మీరు నోట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే సరిపోతుంది. ఎగ్జామినేషన్కి ఎంత అవసరమో అంతే చెప్తాను. ఇప్పుడు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఉన్నాయి. అది ఏకంగా ఒక సెషన్ పడుతుంది. 30 జరిగినాయి. 31 అయితే రేపు పొద్దున్న జరుగుతుంది నవంబర్లో. ఈ 30 సదస్సులు చదువుకుని వెళ్తామా? వెళ్ళం. మొదటి 3, చివరి నుంచి 3, ఈ మధ్యలో ఏవైనా బాగా ఆ యొక్క పర్టిక్యులర్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్కి సంబంధించి ఏదైనా బాగా న్యూస్లో ఉంటే అది చదువుకొని వెళ్తాం. అలా అనమాట. 26 చెప్పుకుంటే అవి మీరు నెట్లో కొట్టినా వచ్చేస్తాయి. అవి పెద్ద ఇంపార్టెంట్ కాదు. అంటే ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది మనకి ఎలాగైనా వస్తుంది, కానీ సబ్జెక్ట్ ఇంపార్టెంట్. ఇన్డెప్త్ అనేటటువంటిది అక్కడ ఉండదు. ఇంటర్నెట్ గివ్స్ ఇన్ఫర్మేషన్, నాట్ నాలెడ్జ్. అంతే కదా? ఇంటర్నెట్ గివ్స్ ఇన్ఫర్మేషన్, నాట్ నాలెడ్జ్. కాబట్టి నాలెడ్జ్ ఎవరిస్తారు? నాలెడ్జ్ అనేటటువంటిది మనకి ఎవరిస్తారు? గురువు ఇస్తాడు. నాలెడ్జ్ అనేటటువంటిది మనకు ఎవరిస్తారు? గురువు అనేటటువంటి వారు ఇస్తారనమాట. అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఎన్ని ఏఐలు వచ్చినా, ఎన్ని సంస్థలు వచ్చినా అవి ఏంటంటే ఇన్ఫర్మేషన్ వరకే ప్రాధాన్యత అనమాట. ఎప్పుడైనా మనకి పూర్వం నుంచి మనం చూసుకుంటే గురువు దగ్గర నుంచి వచ్చేటటువంటిది శిక్షణే ప్రాథమికంగా మనకి దన్నులో నిలబడుతుంది అనమాట. ఈ యొక్క యాంత్రికంగా మనం నేర్చుకునేటటువంటివన్నీ కూడా ఏమవుతుందంటే కొంచెం అవకతవకలకు లోనవ్వడానికి అవకాశం ఉంటుంది. సరే, సైడ్ పెడదాం. అది ఇక్కడ మనకు వచ్చేసరికి ధరిత్రి సదస్సు గురించి చెప్పుకుంటున్నాం. ఇది మొట్టమొదటి సుస్థిరాభివృద్ధి మీద జరిగినటువంటి సదస్సు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ దీని మీద జరిగిన మొట్టమొదటి సదస్సు ఏంటి అని అడిగితే రియో ఎర్త్ సమ్మిట్ అని చెప్పుకోవాలి. రియో సమ్మిట్ అని గుర్తుంచుకోండి. ధరిత్రి సదస్సు
అయితే ఇందులో మనకి 172 దేశాలైతే పాల్గొన్నాయి. అలాగే ఇందులో ఒక మనిషి, ఒక వ్యక్తి మనకి ఒక స్లోగన్ ఇచ్చాడు. అడుగుతాడేమో చెప్పలేం. డేవిడ్ డేవిడ్ బ్లోయర్ డేవిడ్ బ్లోయర్ అనేటటువంటి వ్యక్తి ఒక స్లోగన్ ఇచ్చాడు. డేవిడ్ బ్లోయర్ ఏంటంటే, థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ. థింక్ గ్లోబల్లీ, అలాగే యాక్ట్ లోకల్లీ అంటాం. యాక్ట్ లోకల్లీ అంటే ఏంటి? అంటే దాని అర్థం ఏంటి? ప్రపంచవ్యాప్తంగా లేదా భౌగోళికంగా ఆలోచించు. కానీ అది నీ దగ్గర ఇంప్లిమెంట్ చెయ్యి. స్థానికంగా దాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చెయ్యి. నువ్వు ఎన్ని స్పీచ్లు ఇచ్చినా ఉపయోగం ఉండదు. మనం ఒక మొక్క నాటితే సరిపోతుందనమాట. నువ్వు 100 కాన్ఫరెన్స్‌లకి అటెండ్ అవ్వు, 100 కన్వెన్షన్‌లు చెయ్యు, 100 ప్రోటోకాల్‌లు ఇంప్లిమెంట్ ఇవన్నీ పేపర్ మీద బానే ఉంటుంది. ఒక మొక్కైనా నువ్వు నాటావా? ఒక మొక్కైనా నాటావా? అది మనకి ఇంపార్టెంట్. అది అది మనం చేయాలి. యాస్ ఎ గ్రూప్ 2 యాస్పిరెంట్‌గా ఒక మొక్కను నాటండి. ఓకేనా? మనకి సబ్జెక్ట్‌తో పాటు ఒకవేళ ర్యాంక్ రాకపోయినా అట్‌లీస్ట్ మనం ఇదంతా నేర్చుకున్న తర్వాత పర్యావరణానికి హితకరంగా మనం ఎలా మెలగాలో తెలుసుకోవాలనమాట. ఇది ధరిత్రి సదస్సులో మనకి ఈ యొక్క డేవిడ్ అనేటటువంటి వ్యక్తి ఈ స్లోగన్ ఇచ్చారని మనం గుర్తుంచుకోవాలనమాట. ఈ యొక్క రియో సమ్మిట్‌లో మనకేంటంటే చాలా ఒప్పందాలు జరిగాయి. ఈ రియో సమ్మిట్‌లో. ఏటంటే మనకి అజెండా 21 అంటాం. అజెండా 21 ఇవన్నీ ఇంతకుముందు అవుట్‌లైన్స్ చెప్పాను. ఇప్పుడు ఇన్నర్ లైన్స్‌లోకి వెళ్తున్నా. అజెండా 21 అంటే అర్థం, ఈ 21 అంటే అర్థం ఏంటి? ఇది 21st సెంచరీ అని. అంతే కదా! ఇది 21st సెంచరీ అని వచ్చేటట్టు విధంగా ఈ రియో సమ్మిట్‌లో ఒక ఒప్పందాలు చేసుకున్నామనమాట. ఇందులోన అజెండా 21 ఒకటి. అంటే ఇదేంటంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ చేత ఏర్పాటు చేసేటటువంటి ఇది నాన్ బైండింగ్ ప్రోగ్రామ్ అంటాం. నాన్ బైండింగ్ ప్రోగ్రామ్ అంటే అర్థం ఏంటంటే, ఇది నువ్వు ఆచరించు అని దేశాలకి చెప్పలేము. అది నాన్ బైండింగ్ ప్రోగ్రామ్. మరి బైండింగ్ ప్రోగ్రామ్ అంటే, లీగల్లీ బైండింగ్ ప్రోగ్రామ్ అంటే తప్పనిసరిగా నువ్వు చెయ్యాలి అని చట్టం చేస్తాం. అన్ని దేశాలు ఫాలో అవ్వాలి. అటువంటిదేంటి? క్యోటో ప్రోటోకాల్ అనేటటువంటిది 97 అదనేటటువంటిది లీగల్లీ బైండింగ్ ప్రోగ్రామ్ అది. ప్రతిదీ అడుగుతాడు జాగ్రత్తగా, మనకి ఇంపార్టెంట్. లీగల్లీ బైండింగ్ ప్రోగ్రామ్ ఇది. ఏది? క్యోటో ప్రోటోకాల్. దేశాలు అనేటటువంటివి ఏం చేయాలి? ఆచరించాలి. అదే ఇది నాన్ బైండింగ్ ప్రోగ్రామ్ అనమాట. అజెండా 21 అనేటటువంటిది నాన్ బైండింగ్ ప్రోగ్రామ్. ఇది ఎప్పుడు మనకు ప్రచురించిందంటే 1993 ఏప్రిల్ 23లో మనకి ప్రచురించడం జరిగిందనమాట. ఈ యొక్క అజెండా 21 అనేటటువంటిది. జస్ట్ ఒక 20-30 సూత్రాలు ఉంటాయి అందులో. ఇవి చేయండి, అవి చేయండి అంటారు. ఎవరేమి చేయము కాబట్టి ఏ బాధ లేదు. తర్వాత మనకు ఒక రియో డిక్లరేషన్ కూడా చేసాం. అందరూ డిక్లరేషన్‌లు చేసేస్తారు కదా! ఇందులోన డిక్లరేషన్ చేసాం. ఏం చేసాం? ఒక 27 సూత్రాలు తీసుకొచ్చాము. అలాగే అందులో 175 దేశాలు సంతకాలు చేశాయి. కామనే అది. ప్రతి వారు వెళ్తారు, సంతకం చేసి వచ్చేస్తారు. ఇంప్లిమెంటేషన్ ఉండదనమాట. మరి ఇవి జరుగుతున్నాయా లేదా అనేటటువంటిది కంటిన్యూషన్‌గా ఈ రియో ఎర్త్ సమ్మిట్ అనేటటువంటిది ఒక 10 సంవత్సరాలకి, ఒక 20 సంవత్సరాలకి ప్రతిసారి మీటింగ్ అయ్యి వాటి యొక్క సమీక్ష ఇస్తదనమాట వాటిల్ని. చెప్పుకున్నాం కదా కాన్ఫరెన్స్‌లో. అలా అనమాట. ఇదే కంటిన్యూషన్‌లో భాగంగా మనం ఏంటంటే రియో +10 అంటే అర్థమేంటి? రియో ఎప్పుడు జరిగింది? 92లో జరిగింది. 1992లో. దీనికి 10 సంవత్సరాలు యాడ్ చేయాలి. అంటే 2002. అప్పుడు మళ్ళీ జరిగిందనమాట ఈ రియో. ఇందులో ఏం చేసాము? ఎక్కడ జరిగిందని అడుగుతాడు. జోహాన్సన్బర్గ్ డిక్లరేషన్. దీన్నేమంటాము? జోహాన్సన్బర్గ్ డిక్లరేషన్. అక్కడ జరిగిందనమాట. వరల్డ్ సమ్మిట్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్. మనం అనుకున్నాం కదా, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మొట్టమొదట ఎక్కడ ప్రస్తావించబడింది అంటే మనకి ధరిత్రి సదస్సు 1992 అని చెప్పుకున్నాం.
అందులోని భాగంగా ఇది కంటిన్యూషన్ అవుతుందన్నమాట. రియో +10 అంటే 2002లో వరల్డ్ సమ్మిట్ అయితే చేశారనమాట. ఏది ఇందులో రియో 10లో 2002లో వరల్డ్ సమ్మిట్ జరిగింది. సస్టైనబుల్ డెవలప్మెంట్స్ మీద అనమాట. అయితే తర్వాత దీని కంటిన్యూషన్లో రియో 20 కూడా వచ్చింది. రియో 20 అంటే 92కి 20 సంవత్సరాలు యాడ్ చేయాలన్నమాట. అంటే 2012 అని అర్థం. 2012 అని అర్థం. ఇక్కడ కూడా మనకేంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఇంప్లిమెంట్ చెయ్యండి అనడమే. 2030 కల్లా 2015 నుంచి మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తర్వాత ఉంది. అదొక 2 చాప్టర్లు పడుతుంది. అది అక్కడ డిస్కస్ చేద్దాం. 2015 నుంచి 2030కి మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17, 169 17 అనేటటువంటిది లక్ష్యాలు, 169 అనేటటువంటిది 30 లక్ష్యాలు మనం నిర్ణయించుకొని అవి పాటిస్తున్నాం. అవి 2030 కల్లా అయిపోద్దా? మొట్టమొదటిదే ఉంది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో, పేదరికం ఉండకూడదు అన్నాం. ఉండకన్నా ఉంటుందా? అవ్వదు. అది ఎక్స్టెండ్ చేస్తారు, 30 నుంచి 40 అంటాడు. 40కైనా అవుద్దా? అవ్వదు. రెండో గోల్ ఆకలి లేకుండా ఉండాలి రాజ్యం అంటాడు. అవుద్దా? అవ్వదు. మనం చదువుకోవడానికి ఎగ్జామ్లో ఇవ్వడానికి పనికొస్తాయి అన్నమాట. 2015 నుంచి 2030కి ఇవి తీసుకొచ్చాం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. మరి ఇంతకుముందు ఏంటి? 2000 నుంచి 2015 వరకు మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ తీసుకొచ్చారనమాట. ఇవి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఇవి 17 అని కాదు, ఇవి 7 నుంచి 8 గోల్స్ ఉంటాయి అన్నమాట. సబ్జెక్ట్ కరెక్షన్. ఓకేనా? ఇలా మనకి రియో 20 సమ్మిట్ 2012లో ఈ యొక్క సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్ణయించుకుందాము. మనం ఇక తరువాత వచ్చేటటువంటి సంవత్సరాల్లో అవలంబిద్దాము, ఆచరణలోకి తెద్దాము అని 2012లో అనుకున్నారు. 2015 నుంచి అమలు చేస్తున్నాం అన్నమాట అన్ని దేశాలు. అలాగే ఇవన్నీ అందులోని భాగం రియో ఎర్త్ సమ్మిట్లో కంటిన్యూషన్ ఇవన్నీ. అలాగే ఈ రియో ఎర్త్ సమ్మిట్లో ఒప్పందాలని చెప్పుకున్నాం కదా. ఆ ఒప్పందాల్లో ఫస్ట్ ఒప్పందం ఏమని చెప్పుకున్నాం? అజెండా 21 అని చెప్పుకున్నాం. అలాగే అప్పుడే మనం ఇంకేం చేసాం, మనకి ఇంకా డెప్త్ ఉంటుంది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో. అక్కడ ఇంకా డెప్త్కి వెళ్దాం. ఓకేనా? ఇది సబ్జెక్ట్ అనేటటువంటి కంటిన్యూషన్ వెళ్తూనే ఉంటుంది, ఎక్కడ మనకి ఆగదు. మీరు అన్ని వీడియోలు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఒక వీడియో చూసి నెక్స్ట్ వీడియో మానేసి నెక్స్ట్ వీడియోకి వస్తే మొత్తం క్లమ్జీగా ఉంటుంది, ఏం అర్థం అవ్వదు. ఏంటి ఇలా చెప్తున్నాడు అన్నట్టు ఉంటుంది అనమాట. కాబట్టి అజెండా 21 ఫస్ట్ది. ఆ తర్వాత మనకి అడవుల సూత్రాలు అది కూడా తీసుకొచ్చామన్నమాట. ఈ యొక్క రియో ఎర్త్ సమ్మిట్ 1992లో భాగంగా, ఇది 92లోకి సంబంధించింది అనమాట. అడవుల సూత్రాలు కూడా తీసుకొచ్చామన్నమాట. అడవుల సూత్రాలు కూడా తీసుకొచ్చాం. ఏంటి సూత్రాలు అంటే అడవులను రక్షించడానికి ఏవో తీసుకొస్తారు, అవన్నీ ఉపయోగపడవు మనకి, చదువుకోవడానికి మాత్రం ఉపయోగపడతాయి. అలాగే ఇందులోని భాగంగా మనకి రియో సిస్టర్స్ అని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే రియో ఎర్త్ సమ్మిట్ ఫలితంగా ఇవన్నీ వచ్చాయన్నమాట. రియో సిస్టర్స్ అంటాం. ఈ యొక్క రియో సిస్టర్స్ ఏర్పడ్డాయి అన్నమాట. ఇప్పుడు చెప్పుకున్నాం కదా రియో సిస్టర్స్ ఏంటంటే UNFCCC, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. గుర్తుంచుకోండి, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఇది ఒకటి తీసుకొచ్చారు. ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పుకున్నాం. ఇదేంటి? ఒక ఫ్రేమ్వర్క్ డిజైన్ చేస్తుంది అనమాట. రియో ఎర్త్ సమ్మిట్లో భాగంగానే ఇది తీసుకొచ్చామని ముందు నుంచి చెప్తున్నాం. ఇది మొదటిది, రియో సిస్టర్లో ఫస్ట్ది ఇది. అలాగే CBD కూడా తీసుకొచ్చాం. CBD కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ, ఇది కూడా తీసుకొచ్చాం. ఇంకోటి ఏంటంటే UNCCD, ఇది కూడా తీసుకొచ్చాం. ఏంటిది? యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కాంబాట్ డెజర్టిఫికేషన్. కాంబాట్ అంటే ఏంటి అర్థం? పోరాడాలి. దేని మీద? డెజర్టిఫికేషన్, ఎడారీకరణను తగ్గించాలి అనేటటువంటి దీని మీద మనం పోరాడాలడానికి ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ అనుబంధ సంస్థ ఇది తీసుకొచ్చిందనమాట. ఇవన్నీ రియో సిస్టర్స్లో భాగంగా మనకి అమలులోకి వచ్చాయన్నమాట. ఇవన్నిటి గురించి మనం చెప్పుకుందాము. ఓకేనా? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఇది చూద్దాం.
ఆల్రెడీ ఫస్ట్ది అదే, మన టాపిక్లో అదే ఉంది. ఇలా ఇక్కడికి వచ్చాం 72 నుంచి 92కి ఇప్పటికి వచ్చామన్నమాట. ఇది ఎక్కడ ఏర్పడింది మనకి? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇది మనకి అందులో భాగంగా వచ్చిందని చెప్పుకున్నాం. రియో ఎర్త్ సమ్మిట్లో భాగంగా 1992లో యుఎన్ఓకు అనుబంధంగా ఇది ఏర్పాటు చేసామని చెప్పుకున్నాం. అమలు అయితే 94లో వచ్చింది. ప్రతిదానికి ఆమోదం ఏర్పాటు చేసిన వెంటనే అమల్లోకి వచ్చేవి. కాబట్టి ఎప్పుడు మనకి ఏంటంటే వాడు ఏమడుగుతున్నాడో మనం చూసుకోవాలి. మ్యాక్సిమం ఎప్పుడు ఏర్పాటైందని అడుగుతాడు అన్నీ కూడా. అందుకే ఆ ఇయర్సే మనం చెప్పుకుంటున్నాం. హెడ్ క్వార్టర్స్ జర్మనీ, బాన్లో ఉంది మనకి. బాన్ అంటే జర్మనీ అని గుర్తుంచుకోండి. ఇది మ్యాక్సిమం ఏం చేస్తుంది? ముందే చెప్పుకున్నాం, ఫ్రేమ్వర్క్ చేస్తుంది. ఏంటంటే ఒక బ్లూ ప్రింట్ ఇస్తుంది అనమాట. గ్రీన్ హౌస్ గ్యాసెస్ వీటికి ఎలా తగ్గించాలి, ఎలా రెడ్యూస్ చేయాలి అనేటటువంటిది ఇస్తుంది అనమాట. ఇందులోని భాగంగా ఏం చేసిందంటే ఇది ప్రపంచంలో ఉన్న దేశాలని ఒక 3 భాగాలుగా విభజించింది అనమాట. ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది ఏంటి, ప్రపంచాన్ని 3 భాగాలుగా విభజించింది. అందులో ఎనాక్సర్ 1లో ఏం పెట్టిందంటే, ఎనాక్సర్ 1లో ఇది పారిశ్రామిక పరివర్తనలో ఉన్న దేశాలను పెట్టింది. పారిశ్రామిక పరివర్తనలో ఉన్న దేశాలని పెట్టింది అనమాట ఎనాక్సర్ 1లో. మరి ఎనాక్సర్ 2లో అంటే పారిశ్రామిక పరివర్తన అంటే ఏంటి? మనది డెవలపింగ్ కంట్రీ ఇండియా అని అనుకోండి. అటువంటిది అంటే మనకి అభివృద్ధి చెందిందని చెప్పలేము, అలాగని అభివృద్ధి చెందలేదని చెప్పలేము. మధ్యలో ఉన్నవన్నీ అందులో ఉంటాయి అన్నమాట. అలాగే డెవలప్డ్ కంట్రీస్ అన్ని కూడా ఎనాక్సర్ 2లో పెట్టింది. అలాగే ఎనాక్సర్ 3లో మనకి ఏం పెట్టిందంటే ఇవి అంటే ఒక ఫ్రేమ్వర్క్ రూపొందించారు ఇక్కడ. ఇది నెక్స్ట్ పాటించాలి. ఇంకొక ప్రోటోకాల్లోనో ఎక్కడో ఇవి తీసుకొని ఈ యొక్క 20-30 ఈక్వేషన్లు తీసుకొని మనం అక్కడ ఫాలో అవ్వాలి అంతే. మూడో దాంట్లో ఏంటంటే ఆసియా ఖండం అటువంటిది పెట్టింది అనమాట. ఈ 3 ఎనాక్సర్లు అంటే ఏంటి? అభివృద్ధి చెందుతున్న దేశాలు అనమాట. మొదటిది పారిశ్రామిక పరివర్తన, అందులో ఉన్న దేశాలు. రెండోది డెవలప్డ్ అంటే ఏంటి? అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, టర్కీ, ఇటలీ ఇటువంటివన్నీ అనమాట. జపాన్ ఇవి. అలాగే ఈ యొక్క ఆసియా దేశాలంటే మరి చెప్పాల్సిన లేదు, అన్ని అభివృద్ధి చెందుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మన ఇంపార్టెంట్ ఇప్పుడు అసలైంది ఏంటంటే ఇక్కడ ఈ యొక్క యునైటెడ్ లింక్ మర్చిపోకండి, ఫస్ట్ నుంచి జాగ్రత్తగా వినాలి, ఓకేనా? లింక్ మర్చిపోకూడదు. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఇది 92లో చెప్పాం కదా అమలు ఏర్పాటైందని. 95 నుంచి ఏం చేసిందంటే 1995 నుంచి ఈ యొక్క ఫ్రేమ్వర్క్ అనేటటువంటిది ఈ అన్ని సభ్య దేశాలు ఇందులో ఏవైతే ఉన్నాయో యునైటెడ్ నేషన్స్, ఇక్కడ ప్రతిసారి అదన్నాం UNFCCC, ఇది మనకి ఇందులో ఉన్న సభ్య దేశాలన్నీ కూడా మనం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ నిర్వహించుకుందాము, ప్రతిసారి కూడా తీర్మానం చేద్దాము, ఓకేనా అని తీర్మానం చేశాయి 1995లో. అందులోని భాగంగానే మొట్టమొదటగా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఫస్ట్ది బెర్లిన్ ఎక్కడ ఉంది? జర్మనీ, అక్కడ జరిగింది అనమాట కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. అలా ఇది పుట్టుకొచ్చింది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేటటువంటిది ఈ యొక్క UNFCCCలో పుట్టుకొచ్చింది అనమాట. UNFCCC ఎవరి నుంచి పుట్టుకొచ్చిందంటే రియో ఎర్త్ సమ్మిట్ 1992లో దీన్ని యునైటెడ్ నేషన్స్ వాళ్ళు అనుబంధ సంస్థగా ఫ్రేమ్వర్క్ నువ్వు తయారు చేయి అని దీన్ని ఏర్పాటు చేశారు. అది 95 నుంచి మనందరం సభ్య దేశాలందరం కూర్చొని మీటింగ్ పెట్టుకొని దేశాన్ని ఎలా బాగు చేయాలి, ఎటువంటి పర్యావరణ పరిరక్షణ చట్టాలు తీసుకురావాలి, అందరం మీట్ అవుతాం. ప్రతి సంవత్సరం మీట్ అవుతాం. ఇటువంటి 30 జరిగినాయి. ఇప్పటికి 31ది ఇప్పుడు జరుగుతుంది నవంబర్లో, ఓకేనా? అవన్నీ చెప్దాం. 31ది మనకి నవంబర్లో ఆంటాలియా టర్కీలో జరుగుతుంది. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. COP 1 బెర్లిన్, జర్మనీ. మరి 30 చదవాలంటే అవసరం లేదు. ఒకటోది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్, లాస్ట్ 3 COP 29
ఎనీవే ఈ కాప్ సదస్సుల మీద ఒక వీడియో చేయమంటే చేస్తాను గానీ, మనకు నెట్‌లో కొట్టినా మీకొచ్చేస్తది ఇన్ఫర్మేషన్. ఓకేనా? కాబట్టి కాప్ 29 ఎప్పుడు జరిగింది? 2024లో జరిగింది. ఎక్కడ? బాకు. బాకులో జరిగింది. బాకు ఎక్కడుంది? అజర్‌బైజాన్. 30 కాప్ 30 సదస్సు ఎక్కడ జరిగింది? 25 ఏ సంవత్సరం అంటే 2025లో ఎక్కడ జరిగింది? బెలిం. బెలింలో జరిగింది. బెలిం అంటే ఎక్కడుంది? బ్రెజిల్‌లో ఉంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఇది 2025 మరి 2026 అప్డేట్ కరెంట్ అప్డేట్ ఇప్పుడు 31 ఎక్కడ జరుగుతది? కాప్ సదస్సు. అంటాలియా. ఎక్కడ? ఆంటాలియా. ఆంటాలియా ఎక్కడుంది? ఆంటాలియా ఎక్కడుంది? టర్కీ. టర్కీలో ఉంది. నవంబర్‌లో జరుగుతది. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ బిట్ ప్రిలిమ్స్‌లో అడుగుతాడు. ఏంటంటే ఈ ఆంటాలియాతో పాటు ఇంకొక దేశం కూడా ఇక్కడ పార్ట్నర్‌షిప్ ఉంది. భాగస్వామ్యం. ఏంటి అని అడుగుతాడు. ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా గుర్తుంచుకోండి. ఓకేనా? ఇది లాస్ట్ 3 మొదటొకటి సరిపోతుంది ప్రస్తుతానికి. తర్వాత చెప్పుకుందాము. ఓకేనా? కాప్ 6, కాప్ 7 అనేటటువంటిది మనకి 2 సార్లు జరిగిందనమాట. కాప్ 6, కాప్ 7 అనేటటువంటిది 2 సార్లు జరిగాయి ఇవి. అటువంటివి ఏమైనా అడిగితే అడగడానికి అవకాశం ఉంటుంది. మన భారతదేశం ఎప్పుడైనా కాప్ జరిగిందా? జరిగింది. కాప్ 8. కాప్ 8 అనేటటువంటిది ఎప్పుడు? 2002లో ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో మనకి కాప్ 8 సదస్సు జరిగింది. గుర్తుంచుకోండి. ఇక్కడికి కాప్ సరిపోతుంది. ఇంకోసారి 30 సదస్సులు ఇన్ డెప్త్ వెళ్ళాలంటే వెళ్దాం. అదొక 4, 5 వీడియోలు అవుద్ది. అవసరం లేదు. ఏవైనా అందులో 30 సదస్సుల్లో మనం మెయిన్ చెప్తాను. మన మోదీ గారు ఎళ్లారు 2021లో. కాప్ 26 సదస్సులో గాస్కులలో జరిగితే ఒక పంచామృత గోల్స్ ఇచ్చాం. అటువంటివి చెప్తాను. ఇంపార్టెంట్ మెయిన్‌వన్నీ డిస్కషన్ చేద్దాం. ఏం భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంతవరకి ఏం చెప్పుకున్నాం ఒకసారి వెళ్దాం. రివిజన్ చేద్దాం ఒకసారి. ఇక్కడ నేను మెటీరియల్‌లో పెట్టింది అవుట్‌లైన్స్ పెడతాను. ఇన్నర్ లైన్స్ అంతా నేనేంటంటే నా మైండ్‌లో ఉన్నది చెప్తుంటాననమాట. ఓకేనా? అందుకే మీరు నోట్స్ రాసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఎందుకు పెడతానంటే ఏవి చెప్పాలి అనేటటువంటిది జస్ట్ ఔటర్ లైన్స్ పెట్టుకుంటాననమాట. ఇన్నర్ లైన్స్ మనం డెప్త్‌కెళ్ళిపోవచ్చు. ఈ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ 1992 రియో ఎర్త్ సమ్మిట్‌లో భాగంగా దీన్ని తీసుకొచ్చాము అని చెప్పుకున్నాం. ఇప్పుడు మీకు ప్రతీది అర్థమవుద్ది. ఫ్రేమ్‌వర్క్ డిజైన్ చేస్తుంది. కన్వెన్షన్ అనగానే ఏమని చెప్పుకున్నాం? ఒక కాలేజీలో ఉన్న అందరూ కూడా ఏం చేస్తారు? ఒక ఫ్రేమ్‌వర్క్ డిజైన్ చేసుకుంటారు. ఎలా బాగు చేయాలి మన కాలేజీని. ఈళ్ళేంటి? వాతావరణాన్ని ఎలా బాగు చేయాలని ఒక కన్వెన్షన్ పెట్టుకున్నారనమాట. ఎందులో భాగంగా? రియో ఎర్త్ సమ్మిట్‌లో భాగంగా. మరి రియో ఎర్త్ సమ్మిట్ ఒక్కటి చేయలేదు కదా! అందుకే ఒకదాన్ని స్థాపించుకుంది. మరి అమల్లోకి ఎప్పుడొచ్చింది? 94లో వచ్చింది. అదనమాట. దీని లక్ష్యం ఏంటి? గ్రీన్ హౌస్ గ్యాసెస్‌ని మనకి కాన్సంట్రేషన్‌ని తగ్గించాలి లేదా స్థిరీకరించాలి. ఇప్పుడు చెప్పుకున్నాం ఇదంతా. ఇందులో ఏంటి? కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్. అందరికీ ఒకటే. కానీ వాళ్ళ యొక్క కార్యాచరణలు మారుతాయి. ఇప్పుడు అన్ని దేశాలు ఒకేలా ఉండవు కదా! అభివృద్ధి చెందిన దేశాలుంటాయి, అభివృద్ధి చెందని దేశాలుంటాయి. అందరికీ ఒకే రూల్ ఉంటదా? ఆఫ్రికా ఖండం ఉంది. మీరు ఇవన్నీ చెయ్యండి అంటే చేస్తదా? చేయదు. అమెరికా ఉంది అవి చెయ్యాలి. ఎందుకు? అవి ఉద్గారాలు ఎక్కువ రిలీజ్ చేస్తుంది. ఆళ్ళు చెయ్యాలి. అలా అనమాట. దాని అర్థం అది. రెస్పాన్సిబిలిటీసే మారుతాయనమాట. క్లైమేట్ ఎదుర్కోవడానికి అందరికీ బాధ్యత ఉన్నప్పటికీ సామర్థ్యాలు అందరికి ఒకేలాగా ఉండవు కదా! అందుకు ఇలా మార్చారనమాట. ఉదాహరణకు చూడండి. అభివృద్ధి చెందిన దేశాలే ఉన్నాయి. ఇవి ఎప్పుడో పారిశ్రామికీకరణ 200 సంవత్సరాల క్రితం జరిగిపోయింది. మొత్తం రిలీజ్ చేసేసాయి. 15% ఉన్నాయి అభివృద్ధి చెందిన దేశాలు. ఈ 15% అభివృద్ధి చెందిన దేశాలే 100% ఉన్న భూమిని నాశనం చేశాయి. మరి ఆళ్ళకి ఆఫ్రికా ఖండంకి ఒకే రూలా? అందుకే ఈ యొక్క నినాదం తీసుకొచ్చారనమాట. మరి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎందుకు చెందుతూ ఉన్నాయి? వాళ్ళకి ఎక్కువ పేదరికం ఉంది, డెవలప్ అవ్వట్లేదు, ఎనర్జీ తక్కువ ఇవే అందుకు. అందుకే అందులో మొట్టమొదటి భాగంగా ఏంటి? ఈ UNFCCCని రూపొందించుకున్నాం. ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్‌లు, ప్రోటోకాల్ ఇవన్నీ చెప్పాను నోటెడ్‌గా. అవి నోట్ చేసుకోండి. ఓకేనా? ఇది ఔటర్ వ్యూ. క్యోటో ప్రోటోకాల్ నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? క్యోటో ప్రోటోకాల్. ఇవన్నీ ఎవరి కింద జరిగాయి? UNFCCC. UNFCCC
త్రిబుల్ సి కింద జరిగాయి. ఏవేవి యుఎన్ఎఫ్ త్రిబుల్ సి కింద జరిగాయి అనేటటువంటివి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కింద జరిగినవి చెప్పుకున్నాం. వియన్నా కన్వెన్షన్, మాంట్రియల్ కన్వెన్షన్, కిగాలి సవరణ, కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ సిబిడి 1992లో తీసుకొచ్చాం దాన్ని. అలాగే కార్టజినా ప్రోటోకాల్ 2000లో తీసుకొచ్చాము. ఇవన్నీ మనకి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కింద జరిగాయి. మరి యుఎన్ఎఫ్ త్రిబుల్ సి కింద ఏవేవి జరిగాయి అంటే ఇవన్నీ జరిగాయి. ఏవి? క్యోటో ప్రోటోకాల్, ఇవన్నీ ఇప్పుడు చెప్పేవన్నీ అన్నమాట. క్యోటో అనగానే మనకు తెలిసిపోతుంది ఎక్కడ ఏంటి అనేటటువంటిది. క్యోటో అనేటటువంటిది ప్రోటోకాల్ ఎప్పుడు వచ్చింది మనకి? 1997లో ఇది వచ్చింది. ఇదేంటి? 3వ కాప్ సదస్సు కింద కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. కాప్ 3, ఓకేనా? 1997 ఇండియా ఇందులో సంతకం చేసిందంటే చేసింది. క్యోటో ప్రోటోకాల్లో ఎప్పుడు చేసింది? 2002లో చేసామన్నమాట. 5 నుంచి అమలు చేస్తున్నాం. టార్గెట్ ఏంటి? ఇది మీకు ముందే చెప్పాను, లీగల్లీ బైండింగ్ ఎమిషన్ రిడక్షన్ టార్గెట్స్ అని. అవునా కాదా? ఇంకొకటి ముందు చెప్పాను, నాన్ బైండింగ్ ఎమిషన్స్ అని. సో ఇంకొకటి ముందు చెప్పాను, ఇది లీగల్ అనమాట. క్యోటో ప్రోటోకాల్ అక్కడ ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. ఇది ముఖ్యంగా అభివృద్ధి ఎవరైతే చెందారో వాళ్ళ కంపల్సరిగా మీరు ఇవి ఫాలో అవ్వండి అని ఈ క్యోటో ప్రోటోకాల్ చెప్తుంది అనమాట. అది దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్, డెవలప్డ్ కంట్రీస్ గురించి అనమాట. ఓకేనా? ఇందులో భాగంగా మనం ఏంటంటే ఈ క్యోటో ప్రోటోకాల్లో భాగంగా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఒక కొత్తగా ఇందులో మనకి ఒకటి కొత్తగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేటటువంటిది ఒకటి యాడ్ చేసాం. అదే మనకి NF3. నైట్రోజన్, N అంటే నైట్రోజన్, ట్రై 3 అంటే ట్రై, F అంటే ఫ్లోరైడ్. నైట్రోజన్ ట్రై ఫ్లోరైడ్, ఇది దీన్ని యాడ్ చేసాం, గుర్తుంచుకోండి. అయితే ఇందులో మనకి ఈ క్యోటో ప్రోటోకాల్లో మనం ఏంటంటే ఒక మార్కెట్ బేస్డ్ మెథడ్స్ని ప్రవేశపెట్టారనమాట. ఈ క్యోటో ప్రోటోకాల్లో మనము మార్కెట్ బేస్డ్ మెకానిజమ్స్ని ప్రవేశపెట్టాం. ఏంటి క్యోటో ఈ యొక్క మార్కెట్ బేస్డ్ అంటే అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక 3 తీసుకొచ్చారు. CDM, క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం. ఫస్ట్ది ఏంటి? క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అనమాట. ఇదేం చేస్తుంది మనకి? అభివృద్ధి చెందిన దేశాలు ఏం చేస్తాయంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రాజెక్టులు పెట్టాలన్నమాట. డెవలప్డ్ కంట్రీస్ ఏం చేస్తాయంటే డెవలపింగ్ కంట్రీస్లో పెట్టుబడి పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఏమవుతాయి? పర్యావరణ హితమైనటువంటి ప్రాజెక్టులు స్థాపించడం వల్ల మనకి వాటికి కొన్ని సర్టిఫైడ్ ఎమిషన్స్ రిడక్షన్స్ అంటాం. అది CER, సర్టిఫైడ్ ఎమిషన్ రిడక్షన్స్, ఇవి ఇస్తుంది అనమాట. ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడం వల్ల ఏమిస్తాయి? క్రెడిట్స్ ఇస్తాయి. వీటిలో మనం క్రెడిట్స్ అని అంటాం. ఇదిగో నేను ఎలా ఆ యొక్క అమెరికా ఉంది, ఆఫ్రికా ఖండంలో ఒక ప్రాంతానికి వెళ్ళి ప్రాజెక్ట్ స్థాపించింది, మంచి పర్యావరణ ప్రాజెక్ట్ స్థాపించి అక్కడ సర్టిఫైడ్ ఎమిషన్ రిడక్షన్ సంబంధించినటువంటి ఒక సర్టిఫికేట్ పొందుతుంది. అదే క్రెడిట్స్ అనమాట. కార్బన్ క్రెడిట్స్ అంటాం కదా, అటువంటివి. ఇది ఒకటోది. రెండోది ఏంటంటే జాయింట్ ఇంప్లిమెంటేషన్. పేర్లోనే ఉంది జాయింట్ ఇంప్లిమెంటేషన్. అంటే ఏంటి? అభివృద్ధి చెందిన దేశాల్లోనే పెడతాయి. రెండు ఒకటే. జాయింట్ అన్నాం కదా, రెండు అభివృద్ధి చెందినవే, డెవలప్డే. అమెరికా అనేటటువంటిది యూరోప్లో పెడుతుంది. ఇది కూడా ఎమిషన్ రిడక్షన్ యూనిట్స్ ఇస్తుంది, అలా అనమాట. మూడోది ఏంటంటే ఇంటర్నేషనల్ ఎమిషన్ ట్రేడింగ్. ఇది ఇంపార్టెంట్. ఇదేంటంటే అంతర్జాతీయ ఉద్గారాల వర్తకం. ట్రేడ్ అంటే వర్తకం కదా, అంటే ఇదేంటి? కార్బన్ ట్రేడింగ్ అని పిలుస్తాం అన్నమాట దీన్ని. అంటే ఏంటి? ఉదాహరణకి ఈ ఇంటర్నేషనల్ ఎమిషన్ ట్రేడింగ్ తీసుకుందాం. ఇక్కడ ఏంటంటే మనకి క్రెడిట్స్ ఇస్తారు. ఏంటంటే ఉదాహరణకి మనకి ఒక 20 టన్నులు నువ్వు ఏం చేయొచ్చు అంటే నువ్వు కాలుష్యం చెయ్యు, నీకు అధికారం ఉంది 20 టన్నుల దాకా. అయితే మనము 15 టన్నులే చేసాం, మనకి ఎన్ని మిగిలాయి? ఇంకా 5 టన్నులు మిగిలాయి.
5 టన్నులు మిగిలాయి లేదా? అంటే 5 టన్నులు మనం కాలుష్యం చేయడానికి ఇంకా అవకాశం ఉంది మనకి. అయితే ఇది కాలుష్యం కదా! వీటిల్ని మనము ఆల్రెడీ ఈ 5 టన్నులు మనకు మిగిలాయి. ఇంకొకరు 5 టన్నులు ఎక్కువ చేసేసారు. ఎవరు? ఎవరో ఒకరు దేశం. ఏదో ఆస్ట్రేలియా అనుకుందాం. ఈ 5 టన్నులు ఎగస్ట్రా ఆస్ట్రేలియా ఆళ్ళకి నిర్దేశించిన ఎమిషన్స్ కన్నా 5 టన్నులు ఎగస్ట్రా చేసేసింది. మనము నిర్దేశించిన దానికన్నా 5 టన్నులు తక్కువ చేసాం. వెంటనే ఈ 2 స్వాప్ చేసుకోవచ్చు. అంటే ఏంటి? అప్పుడు మనం ఏం చేయొచ్చు? ఈ 5 టన్నులను ఆస్ట్రేలియాకి ఇస్తాం. ఆస్ట్రేలియాకి ఇస్తే ఆళ్ళు మనకి క్రెడిట్స్ ఇస్తారనమాట. ఎందుకు? మనం తక్కువ చేసాం. ఆళ్ళు ఎక్కువ చేశారు. ఆళ్ళు మనకు ఫైన్ కడతారు. ఈ క్రెడిట్స్ అనమాట. ఇలా మనకి ఈ 3 భాగాలనేటటువంటివి ఏ ఒప్పందంలో జరిగాయంటే క్యోటో ప్రోటోకాల్. అది ఇంపార్టెంట్. వన్ బై వన్ చూడండి ఇక్కడ. ఫస్ట్ క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అంటే ఏంటిది? అభివృద్ధి చెందిన దేశాలు భారతదేశంలో పెడతాయి. అంటే ఏంటి? అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెడుతుంది. ఫస్ట్ పాయింట్. సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏదో ఒకటి. ఓకేనా? ఇందులో ఎమిషన్స్ తగ్గిస్తే ఏమవుతాయి? క్యోటో ప్రోటోకాల్లో భాగంగా క్రెడిట్స్ వాళ్ళు పొందొచ్చు. అలా అనమాట. జాయింట్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? అభివృద్ధి చెందిన ఇంకో దేశంలో పెడతారు. ఇద్దరు ఒకటే. ఇంటర్నేషనల్ ఎమిషన్. మూడోది ఇంటర్నేషనల్ ఎమిషన్ ట్రేడింగ్. ఇదేంటి? ఎమిషన్ యూనిట్స్ ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట మనం. ఇప్పుడు చెప్పాను కదా, ఎమిషన్స్ యూనిట్స్ ఎలా ట్రేడ్ చేసుకుంటాం అనేది. అది ఇక్కడ ఎగ్జాంపుల్ అనమాట. అంతే. మరి భారతదేశం ఏంటి పరిస్థితి? మనము ఉన్నాం. బైండింగ్ ఎమిషన్ ప్రోగ్రామ్ కాబట్టి ఉన్నాం. మనం సంతకం చేసాం. అందులోనూ మనం ఏం చేసాం? క్లీన్ డెవలప్మెంట్ మెకానిజంకి ఇందులో మనం పాల్గొన్నాం అనమాట. ఇది భారతదేశ సభ. తర్వాత ఇవన్నీ డిస్కస్ చేద్దాం. లేదు, జస్ట్ ఒక 2 అగ్రిమెంట్స్ చెప్పుకున్నాము. ఒక 10 కన్వెన్షన్స్, ప్రోటోకాల్స్ చెప్పుకున్నాం. ఓకేనా? తర్వాత కంటిన్యూ అవుతుంది సెషన్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ధన్యవాదాలు. ఇంకా చాలా ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ.